సో జైన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఎవరైతే ఎస్ఎస్సి జీడీ 2024 బ్యాచ్లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ అండి. సో ఆల్ సిఏపిఎఫ్ ఫోర్సెస్ సంబంధించి మనకు క్యారెక్టర్ సర్టిఫికేట్ ఈ విధంగా మనకు పోస్ట్ రూపంలో కానీ మీరు ఏదైతే కాల్ లెటర్లు మొన్న జాబ్ లో ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకు కూడా బ్యాక్ సైడ్ మనకు ఒక పేజ్లో క్యారెక్టర్ సర్టిఫికేట్ ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. సో ఈ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఎలా ఫిల్ చేయాలి, ఎవరితో సైన్ చేయాలని చెప్పి చాలామందికి డౌట్ ఉంది. సో చాలామంది అడగడం జరిగింది కూడా. సో క్యారెక్టర్ సర్టిఫికేట్ ఎట్లా ఫిల్ చేయాలన్నా, ఎవరితో ఇక్కడే ఫస్ట్ ఎవరితో సైన్ చేయాలి, దాని తర్వాత ఎవరితో సైన్ చేయాలని చెప్పి చాలామంది అడగడం జరిగింది. సో వాళ్ళందరి కోసం మనం ఈ వీడియో చేయడం జరిగిందండి. దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఎవరైతే ఎస్ఎస్సి జీడీ ద్వారా ఆల్ సిఏపిఎఫ్ ఫోర్సెస్లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యారెక్టర్ సర్టిఫికేట్ సంబంధించిన వీడియోను అందరికీ షేర్ చేయండి, ఓకేనా? ఎందుకంటే మళ్ళీ మిస్టేక్ చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను చెప్పదలుచుకుంటున్నాను, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్యారెక్టర్ సర్టిఫికేట్ అండి. సో హిందీలో అండ్ ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగిందండి. మనకు పోస్ట్ రూపంలో ఇంటికి రావడం జరుగుతుంది, కొంతమంది మెయిల్ రూపంలో కూడా రావడం జరుగుతుంది. దాన్ని కూడా మెయిల్ రూపంలో వచ్చిన కాల్ లెటర్ని కూడా ప్రింట్అవుట్ తీసుకొని మన క్యారెక్టర్ సర్టిఫికేట్ కూడా సైన్ చేయించుకోవచ్చండి, నో ప్రాబ్లం అండి, ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం, వాళ్ళకి పోస్ట్ రూపంలో కూడా వస్తారండి, ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సర్టిఫికేట్ దట్ ఐ హ్యావ్ నౌ మిస్టర్ మిస్సెస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే సౌత్ వాళ్ళు ఉన్నారో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇంగ్లీష్లోనే ఫిల్అప్ చేస్తే బెటర్ అండి. సో మనకి హిందీ అంత రాదు కాబట్టి సో మనం ఇంగ్లీష్లో మనకు చాలా లాంగ్వేజ్ అనేది ఈజీగా ఉంటుందండి, ఓకేనా? నెక్స్ట్ ఐ హ్యావ్ నో మిస్టర్ అండ్ మిస్సెస్. సో మన క్యాండిడేట్ నేమ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే క్యాండిడేట్ నేమ్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ పేరు, వాళ్ళకు వాళ్ళ సన్ ఆఫ్ అండి, డాటర్ ఆఫ్ అండ్ వైఫ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో సన్ ఆఫ్ ఉంటే సన్ ఆఫ్ ఎంట్రీ చేయండి, ఓకేనా? సో నెక్స్ట్ ఏమంటే వైఫ్ ఆఫ్ అంటే వైఫ్ ఆఫ్, డాక్టర్ ఉంటే డాక్టర్, అట్లా ఎవరిదైతే ఎస్ఎస్సి మేము యాజ్ పర్ నేను చెప్పేదంటే యాజ్ పర్ ఎస్ఎస్సి మేము ప్రకారమే ఫిల్అప్ చేయండి, ఇది కూడా, ఓకేనా? సో మన కాల్ లెటర్లు కూడా ఇవ్వడం జరిగిందండి, మన పేరు, మన సన్ ఆఫ్ అన్నీ ఇవ్వడం జరిగింది. సో యాజ్ టీజ్ చూసి ఫిల్అప్ చేయండి, ఓకేనా? ఎందుకంటే వాళ్ళు సైన్ చేసే వాళ్ళు కూడా కాల్ లెటర్ని చూసే సైన్ చేస్తారండి, ఓకేనా? నెక్స్ట్ దాని తర్వాత ఏమి ఇచ్చారంటే ఫర్ ద ఇయర్ ఆఫ్ మంత్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైతే సైన్ చేస్తారో అతను ఫర్ ఇయర్ ఆఫ్ మంత్ అని చెప్పేసి. సో మనము ఆ ఏరియాలో అంటే ఆ అడ్రస్లో మనం ఈ ఏరియాలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నామో, పుట్టినప్పటి నుంచే ఉంటున్నాం కాబట్టి సో ఒక 10 years 15 years అని చెప్పేసి ఇక్కడ రాయండి. 10 years 9 months 5 months అని చెప్పేసి ఇక్కడ రాయండి, నో ప్రాబ్లం అండి. 10 years ఏమోనా రాయండి, నో ప్రాబ్లం. ఇక్కడ ఫర్ ద ఇయర్ ఆఫ్ మంత్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది, మంత్ అండ్ దట్ బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిలీవ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే ఏంటంటే అక్కడ ఎవరు రాస్తారంటే ఎవరైతే సైన్ చేస్తారో ఇక్కడ తహసీల్దార్ కానీ ఎవరైనా గెజిటెడ్ ఆఫీసర్ కానీ సైన్ చేయించుకోండి, లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్ వెళ్ళి ఎంఆర్ఓ సైన్ చేయించుకుంటే ఇంకా మంచిదండి, నో ప్రాబ్లం. సో ఎంఆర్ఓ ఆఫీసు వెళ్ళిన తర్వాత మనం ఎంఆర్ఓ సైన్ చేయించుకున్న తర్వాత ఇక్కడ ఎంఆర్ఓ సైన్ చేయించుకోండి, లేకపోతే ఎనీ గెజిటెడ్ ఆఫీసర్ సైన్ కూడా చేయించుకోండి, నో ప్రాబ్లం, ఓకేనా? సో అతను రాస్తాడండి ఇక్కడ ఎన్ని సంవత్సరాల ఈ క్యాండిడేట్ మీకు తెలుసు అని చెప్పేసి అది మీనింగ్ అండి దాన్ని. సో అతను ఏమంటారంటే ఒక 10 years 5 years 6 years సో 1 year అని కూడా రాయొచ్చండి, నో ప్రాబ్లం, ఓకేనా? నెక్స్ట్ దాని తర్వాత ఈజ్ రిలేటెడ్ టు మీ అని చెప్పేసి ఇవ్వడం, మిస్టర్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు మీ అని చెప్పేసి. అంటే ఈ క్యాండిడేట్ నాకు రిలేటెడ్ ఏం కాదు అని చెప్పేసి. అంటే రిలేటివ్స్లో ఉన్న గెస్టెడ్ ఆఫీసర్తో చేసుకోవద్దండి, ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మన రిలేషన్లో ఉంటారో, మన ఓన్ బ్రదర్స్ కానీ ఎవరైనా ఉంటారు అనుకో, వాళ్ళు మనకు నడవరండి, వేరే వాళ్ళే నడుస్తారండి, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మీ పేరే వస్తారండి. దాని తర్వాత ఇక్కడ ప్లేస్ డేట్ రాయండి, ఏదైతే సైన్ చేస్తారో ఆ రోజు ఆ ప్లేస్ డేట్ రాయండి. దాని తర్వాత మళ్ళీ ఈ సైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు కింద డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అండ్ డిస్ట్రిక్ట్ డివిజనల్ సూపీరియర్ ఆఫీసర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ వచ్చినాక ఏంటంటే ఫస్ట్ ఇక్కడ గెస్టెడ్ సైన్ అయిపోయిన తర్వాత కింద మనకు సైన్ డిజైనర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సేమ్ పైన ఉన్న చూసి అతను వెరిఫై చేస్తాడంటే ఐఎమ్ సాటిస్ఫైడ్ అబౌట్ ద రిలీఫ్ ఫర్ పర్సన్ హ్యాస్ గివెన్ అబౌవ్ సర్టిఫికేట్ అండ్ క్యారెక్టర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ ఇతని క్యారెక్టర్ సాటిస్ఫై నేను ఓకే అని చెప్పేసి మన కింద ఉన్న డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కానీ కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ కానీ మన ఆర్డీఓ కానీ ఈ ముగ్గురులో ఎవరైనా చేయొచ్చండి ఇక్కడ సైన్. సో ఎవరిదైనా సైన్ చేయించుకోవచ్చు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది అంటే సింపుల్ ప్రాసెస్ చెప్తాను, ఎవరో గెస్టెడ్ ఆఫీస్ దగ్గర వెళ్ళి చేయించుకోవడం కంటే ఇక్కడ వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఆర్ఓ ఆఫీస్ అండి, ఎంఆర్ఓ ఆఫీస్ వెళ్ళండి, సింపుల్గా ఉంటుంది. ఎంఆర్ఓ ఆఫీస్ వెళ్ళి ఎంఆర్ఓ సైన్ చేసిన తర్వాత దాని తర్వాత మీరు ఏం చేయాలంటే ఇమీడియట్లీ గెస్టెడ్ ఆఫీస్ ఎక్కడంటే ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళండి. అంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటివ్ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్ కానీ ఆర్డీఓ ఆఫీస్ కానీ వెళ్ళండి. అక్కడ కలెక్టర్ ఉంటే కలెక్టర్, సబ్ కలెక్టర్ ఉంటే సబ్ కలెక్టర్, లేదా ఆర్డీఓ ఉంటే ఆర్డీఓ, ముగ్గురులో ఎవరిదైనా ఏం కాదండి. సో మీ ఎంఆర్ఓ చేసిన తర్వాతనే ఇతను చేస్తాడండి, లేదు అంటే ఇక్కడ ఎవరైనా గెస్టెడ్ ఆఫీస్ చేసిన తర్వాతనే ఇతను చేస్తాడండి, ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా. సో ఎట్లా చేయించుకోవాలి, ఎట్లా ఫిల్ చేయాలని చెప్పేసి ఇంకేమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా మీకు రిప్లై ఇస్తానండి, మిస్టేక్ చేయకండి, ఓకేనా? జై హింద్.